అందరికీ నమస్తే అండి. బోనాల కార్యక్రమం ప్రారంభమైపోయిందంటే మాకు నిత్య కళ్యాణం పచ్చతోరణముగా ఎప్పుడు దేవుళ్ళకి గాలు చేస్తుంటాం కాబట్టి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు గల్లి వెనుకకి మేము అమ్మవారి దుర్గాదేవి పండుగ చేస్తున్నాం. ఇంకా రాబోయేదైతే గోలుకొండ మొదటి బోనం గోలుకొండలో ప్రారంభమవుతుంది. ఆనాడు అక్కన్న మాదనతో దానిష మహారాజు బోనాలు చేపించిండు కదా. అప్పుడు గత్తర్ అనే ఒక వ్యాధి, గత్తర్ అనే ఒక మహమ్మారి వచ్చినప్పుడు బోనాల కార్యక్రమం స్వయాన అమ్మవారు వచ్చి గోలుకొండ మీద స్వయాన అమ్మవారు వచ్చి దానిష మహారాజుకు చెప్పడము, ఎలా బోనాలు చేస్తారో తెలియదు కాబట్టి అక్కన్న మాదన్నకు చెప్పి మరి దానిష మహారాజు బోనాలు చేపించడం. గోలుకొండలో మొదటి బోనం. తర్వాత ఆ బండారు ఏదైతే పసుపు ఉందో గోలుకొండ నుంచి పసుపు బల్కంపేట వెళ్తుంది. బల్కంపేటలో అమ్మవారు ఆ బండారు పోసుకొని అమ్మవారు జమదగ్ని సమేత రేణుకాదేవి కళ్యాణ మహోత్సవములు లగ్గం చేసుకొని బల్కంపేట లగ్గమైన తర్వాత అక్కడికి వెళ్ళి బండారు సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి దగ్గరికి వెళ్తుంది. ఆ బొట్టు అనేది వెళ్తుంది. దేవాలయాలు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకుండా అమ్మవారులే పంచుకుంటారు అలా బండారు. అలా సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి దగ్గర అమ్మవారు బండారు పోసుకొని అమ్మవారు తీసుకొని అక్కడ సికింద్రాబాద్ ఉజ్జయినిలో బోనాల కార్యక్రమం, రంగం కార్యక్రమం, గజేంద్రుని మీద అమ్మవారు రంగరంగ వైభవంగా తిరగడము, ఇవన్నీ కూడా అక్కడ ఊరేగింపు, తొట్టెండ్లు, పలారమ్మన్లు చాలా లక్షలాది మందిగా అక్కడ తరలి వచ్చి సికింద్రాబాద్లో బోనాలు చేస్తారు. ఆ తర్వాత హైదరాబాద్ మొత్తములు ఉన్న అక్క జిల్లాలకు సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాలమ్మ బండారు పంపితే ఇక్కడ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు బోనాల పండుగ చేసుకుంటది. అలాగే చార్మినార్ భాగ్యలక్ష్మమ్మ, అలాగే టైంకోండ్ కనకాల కట్టమైసమ్మ, ఇలా అందరు దేవతలు కూడా బోనాల కార్యక్రమాలు చేసుకుంటారు. అలా ఆషాఢ మాసం అయిపోతుండగా ఈ బండారు ఇంకా కొన్ని గ్రామాలకు అమ్మవార్లు అక్కజెలకు పంచుకోగా శ్రావణ మాసం బోనాల పండుగ రంగారెడ్డి డిస్టిక్ సంబంధించిన ఊరు ప్రాంతాలు, ఊరు గ్రామాలలో చాలా రంగరంగ వైభవంగా నెలంతా ఆషాఢ మాసం సిటీ మొత్తం తిరుగుతుంది బోనం. తర్వాత అదే బోనం వెళ్ళి శ్రావణ మాసం మొత్తము కూడా మరి అక్కడ విలేజ్లలో ఊర్లలో జరుగుతుంటాయి. అలా అయితే చాలా నిష్టగా ఉదయం లేవంగానే ఇల్లంతా శుద్ధి చేసుకొని కడపలు ఉదించుకొని తలస్నానం చేసుకొని చాలా మడిగట్టుకొని పరమాన్నం వండి పొయ్యి శుద్ధి చేసుకొని పొయ్యికి 5 బొట్లు పెట్టి ఏదులైతే నైవేద్యం వండుతాము ఆ గిన్నెకి 5 బొట్లు పెట్టి కంకణం కట్టి పరమాన్నం వండి ఆవు దగ్గరికి పోయి గోమాతకు బొట్టు పెట్టి ఆకులు అలములు అంటే కాయగూరగాయలు కానీ ఏమన్నా తినిపించి ఆ ఆవు దగ్గరికి వెళ్ళి పాలు తెచ్చుకొని ఆవు పంచకం తెచ్చుకొని ఆవు పంచకం ఇల్లంతా చల్లుకొని అలాగే ఆ పరమాన్నము శుద్ధిగా వండి అలా ఎన్నో రకాలుగా చాలా అద్భుతంగా బోనాల రోజు ఉంటుంది. అలాగే ఆ మడి కట్టుకుంటాం కదా, ఏదైతే ఉదయం స్నానం చేసిన తర్వాత ఆ మడిలోనే నైవేద్యాలు ఉండడం, అలాగే దేవతల్ని కూడా శుద్ధి చేసుకొని పంచామృతముతోని దేవతల్ని గడుకొని కంకణాలు కట్టుకొని పూలు పెట్టి సజాయించుకొని అప్పుడు బోనం ముందల పెట్టుకొని చాలా అద్భుతంగా అది కూడా మళ్ళా ఇంట్లో ఎవరైతే మగవాళ్ళు ఉంటారో వాళ్ళకి యాప చెట్టు దగ్గరికి వెళ్ళండి. యాప చెట్టు దగ్గరికి వెళ్ళి నీలశాఖ చెంబుతో నీలశాఖ పోసి యాప చెట్టుకు 5 బొట్లు పసుపు కుంకుమ పెట్టి ఆ తర్వాత అలాగే యాపాకునమ్మ నీ యాపాకు తీసుకుపోయి బోనం పెట్టుకుంటున్నాము ఆ నమ్మ దగ్గర సెలవడుకొని అలాగా యాపాకు తీసుకొని ఇంట్లోకి రావడం జరుగుతుంది. అలా బోనాలు ఊదించుకోవడం జరుగుతుంది. అమ్మవారికి బోనములు పెట్టే నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో ఆ నైవేద్యాలు చెప్తాను ఒకసారి వినండి, చాలా బ్రహ్మాండంగా వినండి అందరూ. ఆవు పాలు బెల్లం వేసి వండినటువంటి పరమాన్నం, తర్వాత పచ్చి పులుసు పోసి పెట్టకుండా అంటే జీలకర్ర ఆవాలు నూనె పోసి తాలింపు అంటారు కదా, ఆ తాలింపు పెట్టకుండా అలాగా ఉట్టి చింతపండు నీళ్ళనమాట. అందులో ఉల్లిగడ్డ వేయాలి, పచ్చిమిరపకాయలు మామూలు పోసి మాత్రమే వేయాలి. అది ఒకటే పచ్చి పులుసు, పెరుగు, బెల్లము, తర్వాత బూరెలు, తర్వాత పూరీలు, తోటకూర, కొయ్యూర, పరమాన్నం. ఇలా అమ్మవారికి తొలసరి జల్లు తొలసరి పంట అన్నట్టుగా రైతులు పండించినటువంటి బియ్యము తొలతగా మనకి ఇప్పుడు వస్తాయి కాబట్టి అమ్మవారు 365 రోజులు మనకు అన్నం పెట్టే ఆ బంగారు తల్లికి ఒకరోజు మనం అన్నం పెట్టే గడియ వచ్చింది కాబట్టి ఆ గడియలో ఇలా బోనం బూదించుకొని
అన్నీ అందులో అమర్చుకొని అమ్మవారికి మంచి చక్కగా యాపాకిలా యాపాకు పెట్టుకొని ఆ బిందె మీద మరొక బిందె పెట్టి కొందరు 7 అంతరాలు ఎత్తుకుంటారు, కొందరు 5 అంతరాలు ఎత్తుకుంటారు, కొందరు 3 అంతరాలు ఎత్తుకుంటారు, కొందరు మామూలు వాళ్ళు ఇంతింతే ఆడవాళ్ళు ఇంతింతే ఎత్తుకుంటారు, ఆడేవాళ్ళు ఆడతారు, పాడేవాళ్ళు పాడతారు. చాలా చక్కగా అద్భుతంగా శాఖలు పోసుకుంటూ అమ్మవారికి రడివేడి మూతల్లా ఆ నైవేద్యాన్ని శుద్ధితో వండినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి ఎక్కియడం జరుగుతుంది. పూర్వకాలాన కుండలలో చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ కొద్ది కాలంలో భక్తి కూడా బాగా పెరిగిపోయి అందరు ఏడబడతాడ ఊకే కూడా బోనాలు చేస్తున్నారు. కట్టమైసమని, బల్కంపేటలమని, సికింద్రాబాద్ మాంకాలమని బోనాలు చేస్తుంటే ఎవ్రీ టైం అంటే ఏ టైంలో కూడా ఎనీ టైం బోనాలు చేసినాడల్లా కుండలలో చేస్తే ఇంటి దగ్గర సజ్జలు నిండిపోతున్నాయి. బోనం చేసి ఇంటికి వస్తప్పుడు పడేయడము, లేకపోతే ఆ నెలలో పడేయము, ఆ వారంలో పడేయడము ఉండదు. మళ్ళీ తిరుగు ఏడాది దాకా బోనాలు పెట్టుకోవాలి. కాబట్టి ఎక్కడికి పోయినా బోనాలు చేసినప్పుడు ఆ బోనం కుండలు చాలా దాదాపుగా ఒక 10-20 నిండిపోతున్నాయి ఇళ్ళల్లో. ఎప్పుడన్నా సజ్జ మీదకి వెళ్ళి దడేలు కింద పడి పలిగిపోయింది అనుకో, లేని అనర్థం. ఇంకా అది నెత్తి మీదకి వెళ్ళిపోనమాట అనర్థమే, ఇంట్లలో ఉన్న కుండలు కింద పడిపోయిన అనర్థమే. కాబట్టి అందరు భయానికి ఆందోళనకు గురవుతున్నారు అనమాట. ఏంది బోనాలు ఇట్లా పడిపోతే ఎట్లా, ఇంట్లో కుండలు కూడా కుమ్మరుల లాగా నిండిపోతున్నాయి, మరి ఎట్లా దీనికి ఎట్లా అంటే అప్పుడు ఆలోచన చేసి చాలా మంది ఈ బేగం బజార్ కానీ మిగతా కొన్ని బజార్లు పోయి చాలా అద్భుతమైనటువంటి బిందెలు వస్తున్నాయి. మధ్య అమ్మవార్లు కూడా వస్తున్నారు, దానికి కుందన్ వరకు వస్తుంది, బంగారం బిందెల్లాగా వస్తున్నాయి, ఎండి బిందెల్లాగా వస్తున్నాయి. అలా తెచ్చుకొని చేసుకుంటున్నారు బోనాలు. కాబట్టి ఆ పాత్రలు అమ్మవారికే ఉంటాయి అన్నమాట. ఆ బిందెలు దేనికి కూడా వాడవు. ఇంట్లో రోజున్న బిందెల్ని అంటూ ముట్టు ఉన్నప్పుడు కూడా ముట్టుకుంటారు. బోనం బిందెల్ని అమ్మకు బోనం చేసిన తర్వాత దాన్ని ఒక సంచిలో పెట్టి సజ్జ మీద పెట్టి భద్రంగా కాపాడుకుంటున్నారు. కాబట్టి చేసుకోవచ్చు అని నేను మనవి చేస్తున్నా. చాలా చక్కగా అద్భుతంగా పాల పరమాణం, ఆవు పాలు, బెల్లం వేసి వండిన పరమాణము, అలాగే బూరెలు, పూరీలు, తోటకూర, కోయిగూర, పచ్చి పులుసు, పెరుగు, బెల్లం ఇవన్నీ వేసి అమ్మవారికి మీరు మంచిగా నైవేద్యం పెట్టండి. కళ్ళుతో శాఖ పెట్టండి. కళ్ళు పెట్టండి వాళ్ళు కూడా కొంతమంది కుంటోళ్ళు, మిగతా కొన్ని కులస్తులు ఉంటారు. ఈ రోజులలో భక్తి బాగా అయిపోయి బ్రాహ్మణ్స్ కూడా బోనం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఈ కళ్ళు అనేది వాడరు. కాబట్టి బెల్లము, పెరుగు, పాలు, నీళ్లు ఇలాంటివన్నీ చలవనే. కాబట్టి అలాంటి శాఖ కూడా అమ్మవారికి పోయొచ్చు అని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. అందరూ బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలి. అదే మేము ఎప్పుడు కూడా కోరుకుంటుంటాం. అమ్మవారికి ఎంత ఆ తల్లి బలమిచ్చి ఆడిపించి పాడిపించి ఆ తల్లి బోనం ఎక్కిస్తామో అప్పుడు సర్వేజన సుఖినో భవంతు అన్నట్టుగానే మేము శరణార్థి చేస్తున్నాం అమ్మవారికి. అందరూ కూడా బాగుండ్రని అనుకుంటున్నా. బాగున్నారు. కామెంట్ రూపంలో తెలియజేయాల్సింది కూడా కోరుకుంటున్నా. మీరందరూ ఎంత చక్కగా ఉన్నారో తెలియజేయండి. మీకందరికీ కూడా అమ్మ బలం ఖచ్చితంగా అందుతుందని మనస్ఫూర్తి కోరుకుంటూ పేరు పేరున నమస్తే, ధన్యవాదాలు, శరణార్థి. అధిపతులందరూ మన సహోదరులందరూ కూడా మన భారతదేశాన్ని ఖచ్చితంగా వాళ్ళు కాపాడుతూనే ఉండాలా, వాళ్ళను అమ్మను సంరక్షిస్తూ ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటూ పేరు పేరున నమస్తే, ధన్యవాదాలు, శరణార్థి. అలా ఆ అమ్మ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎవరైనా కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదగాలనుకుంటారు. అలాగే 10 సంవత్సరాలు దాకా, ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది ఇండియా గేట్ దగ్గర బోనం తీపియడము అమ్మవారు ఇచ్చిన వరం నాకు. అలాగే తెలంగాణలో కూడా పేరుగాంచిన దేవాలయాలలో కూడా బోనం ఎత్తుకోవడం, అలాగే పేరుగాంచిన కొన్ని ప్రదేశాలు, అది హైకోర్టు, సెక్రటరేట్, అసెంబ్లీ, ఇవన్నిటి కాడ కూడా బోనం నాదే ఆడడం, నా బోనాన్ని అక్కడ లక్షలాది మంది చూడడం, అందులో అక్కడ ఆడుతుండగా V6లో, TV9లో కొన్ని వాటిలలో లైవ్ ఇవ్వడం, చాలా మంది చూడడం, అసలు ఎక్కడికి పోయినా గుర్తుపట్టడం. చిన్న చిన్న పిల్లలైతే నా దగ్గర గుర్తుకొచ్చేస్తున్నారు. ఏమి చూడడం తీసుకోవాలి చిన్న పిల్లలది, వాళ్ళది స్వచ్ఛమైన ప్రేమ కదా, ఏది కూడా ఆశించని ప్రేమ కదా వాళ్ళది. వాళ్ళకు ఈ లోకం అంటేని ఇంకేందో కూడా తెలియని ప్రేమ కదా. అందుకే బాలవాకు బ్రహ్మవాక్ అన్నారు, బాలల రూపము భగవంతుని స్వరూపం అన్నారు. కాబట్టి ఆ చిన్నపిల్లలలో గుండెలలో కూడా నేను ఉన్నందుకు పేరు పేరున చిన్నపిల్లల పాదాలందరికీ కూడా శతకోటి వందనాలు. వాళ్ళ పాదాలకి ఆ చిన్న బాలలలో, ఆడపిల్లలలో బాలదుర్గమ్మ కనబడుతున్నది, బాల వినాయకుడు కనబడుతున్నాడు, బాల శివుడు కనబడుతున్నాడు. కాబట్టి ఆ చిన్నపిల్లలందరూ కూడా శతకోటి వందనాలు తెలియజేస్తూ మీ రాకేష్ బోనం ఎప్పటికీ ఇలాగే ఉండాలి, ఇలాగే సంతోషంగా ఉండాలి.
ఇప్పుడైతే మేము సంతోషంగానే ఉన్నాం ఆ తల్లి జగదాంబ వల్ల. ఆషాఢ మాసం రాబోతుంది, మీరందరూ చాలా అద్భుతంగా ప్రిపేర్ అయి ఉండండి. మీ కట్టు బొట్టు చీర అన్ని గాజులు అన్నీ కూడా మంచిగా తెచ్చుకొని చాలా చక్కగా ప్రతి ఒక్కింటి ఆడిబిడ్డ, ప్రతి ఇంటి మహాలక్ష్మీదేవిగా, గజలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, వరలక్ష్మిగా, ఐశ్వర్యలక్ష్మిగా అన్ని అవతారాలలో అందరూ మాతలు కనిపించాలా, అందరు అక్కజల్లలు కనిపించాలా. రడవేడి మోతల మీ బోనాల కార్యక్రమాలు, రడవేడి మోతలలో అమ్మవారి సన్నిధానం చేరి మీరు పెట్టే అన్నం ఆ అమ్మ తిని మీ అందరి ఇళ్లలో ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, కీర్తి ప్రతిష్టలు, ఎనలేని భాగ్యాలు ఆ తల్లి మీ అందరికీ కలిగించాలని పేరు పేరున మనస్ఫూర్తిగా తల్లి 96 కోట్ల దేవతల్ని, ముగ్గురు అమ్మలగన్న మూల కుటుంబం, ముగ్గురు అయ్యల్ని కన్న ఆదిశక్తిని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ముగ్గురు అయ్యల్ని ఆమెని కన్నది, నలుగురు అమ్మలు లక్ష్మీ, సరస్వతి, పార్వతి, గంగా భవాని అందరినీ ఆమెని కన్నది. మనందరినీ కూడా అమ్మని భూమండలం మీదకి తీసుకొచ్చింది కాబట్టి ఇంతకు మించి ఆ అమ్మకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలము అదొక్కటే ఆలోచన చేయండి. ఇంత అమ్మకు మంచి చక్కగా బోనం చేసుకొని చాలా చక్కగా పరిమాణాలు ఉండి అమ్మవారికి ఇగో అమ్మ అని మన చేత ఒక గోరి ముద్ద తినిపించే దాని మించి ఇంకేం కూడా మనం చెయ్యలేం. ఈ పసుపు కుంకుమ ఇంత అన్నం మాత్రమే ఆమె అది కూడా స్వీకరించేది. సూపులు మనయి, సూపు ఆమెది, మేపు మనది, అలా చూపులు ఆమె, మేపులు మనయి. కొన్ని కోట్ల రూపాయల ఖర్చులు పెట్టినా అవి మనకే అనుభవిస్తాం. మనం 10 ఆటలు పోయి మనమే తింటాం, 100 ఆటలు పోయి మనమే తింటాం, 100 రకాల నైవేద్యాలు ఉంటున్నా మనమే తింటాం, మనుషులే తింటాం. కానీ ఒక పెసర గింజ అంతా కూడా తరగది. అయ్యో మరి అమ్మ తినలేదు కదా నైవేద్యంలో, మరి అమ్మ లేదా అంటే అది అబద్ధం అవుతుంది. బ్రహ్మాండ సృష్టి జగన్మాత, ఆ జగన్మాతను చూడడానికి త్రిమూర్తులు సైతం కొన్ని లక్షల సంవత్సరాలు ఎదురు చూస్తే గాని ఆ భాగ్యం వాళ్ళకి దక్కనప్పుడు మిగతా మానవులం మనం ఎట్లా అమ్మను చూడగలుగుతాం? కాబట్టి ఎప్పుడు దైవాన్ని చూడాలి. మేము ఎన్ని సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి నేను చేస్తూ వస్తున్న 7 అడుగుల ఎల్లమ్మ మా ఇంట్లో కూడా ఉంది. 7 అడుగుల ఎల్లమ్మనే కాదు, 3-4 సర్పాలు కూడా మా ఇంట్లో ఉన్నాయి. నేను ఎన్నలేని సేవ చేసిన, చెరువులు, గుంటలు, బాయిలు ఎన్ని రకాలుగా అమ్మవారికి తిప్పల పడుతున్నా కానీ ఎప్పుడు కూడా అమ్మని చూడాలని అనుకోలే. నేను ఎప్పుడు కూడా అమ్మని చూడాలనుకోలేదు. మా అమ్మను కూడా నేను చూడాలనుకుంటలేను. ఎందుకంటే ఆమెకు రుణం వాసిపోయింది. ఆమె ఎవరో మేమెవరో అన్నట్టుగానే ఉన్నాం ఇప్పుడు. కానీ మా అమ్మ ఎక్కడ ఉన్నా స్వర్గంలో ఉంది, అమ్మ దగ్గర ఉంది. అమ్మ దగ్గర పైలంగా ఉండాలా. ఇంకా ఆమె అక్కడ, మేము ఇక్కడ, అక్కడ పైలోకంకి వెళ్ళి